తన్నారు. అందున కోమలేన తలాంఘ్రితం, అత్యంత కోమలంగా ఉండేటటువంటి మీ యొక్క పాదంతో ఇంత కఠినంగా ఉండేటటువంటి వజ్ర సమానమైన నా శరీరాన్ని తన్ని మీ పాదం ఎంత సొక్కిపోయిందో అని భృగు యొక్క పాదములు పట్టి ఒత్తి నిప్పెడితే చన్నీళ్లతో కడగంగా వెచ్చటి నీళ్లు తెప్పించి భృగువు పాదములు కడిగి తన శిరస్సు మీద చల్లుకొని వైకుంఠంలో ఉన్న వాళ్ళందరి శిరస్సు మీద చల్లి అహంకార కారణమైన అరికాలి కన్ను నొక్కేసి ఆయనకి ఊరట కల్పించి పంపించాడు అంటే ఎంత ఓర్పు లేకపోతే కలియుగంలో భగవంతుడు కూడా ఉద్ధరించడానికి వచ్చి నిలబడగలడు. విసిగెత్తిపోయాడు అనుకోండి, ఆయన కూడా ఉద్ధరించడానికి ఎవరుంటారు ఇక్కడ? అంత ఓర్పుతో ఉండవలసినటువంటి అవతారం. ఎంత ఓర్పు లేకపోతే ఆ పద్మపీఠం మీద ఒక్కనాడు కాలు కదిపాడు.